ఏం లేదండి. అవి ఈరోజు తొందరనే వచ్చి ఆరింటికి, నువ్వు వచ్చేసరికి 7, 7:15 అట్లా అవుతుంది. ఈరోజు తొందర వచ్చిరేందండి? నీకు సర్ప్రైజ్ ఇద్దామని బంగారం, అందుకే తొందర వచ్చిన. రెడీగా పో, మనము బయటికి పోదాం. నిన్నట్లా బయటికి తీసుకుపోతా. అవునా, ఇక్కడికి ఎటు తీసుకుపోతారు? అట్లా బయట తీసుకుపోతే నీకు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది కదనే. అట్లా బయట బండి మీద తిప్పుతపా. అట్లనే బయట రెస్టారెంట్లో ఏమన్నా తిందాంపా. కరెక్ట్ గాని మరి అత్తమ్మకి చెప్పద్దా? మళ్ళీ అత్తమ్మ ఏమన్నా అంటే? మా అమ్మకి చెప్పింది ఆల్రెడీ, ఇంతకు ముందే సప్న తీసుకొని బయటకు పోతా, అందుకే తొందర వచ్చిన అని చెప్పిన. మా అమ్మ ఏమనలే, రెడీ పోర్రి అని అన్నది. పో, ఏ రెడీగా పో. అబ్బా, అత్తమ్మ ఒప్పుకుందా? సరే అయితే ఒక 5 నిమిషాల రెడీ అయ్యత్తుండూరి. అబ్బా, బయటకంటే దండి సంబరమే నీకు. అవ్వ ఇంట్లో ఉన్నప్పుడు ఏమో బుడ్డ మూతి పెట్టుకొని ఏమో దీనంగా ఆలోచించుకుంటుంటావు. బయటకంటే చాలు గీలించుకుంటే ఒక 5 నిమిషాలు ఇప్పుడే వస్తానంటున్నావు. అబ్బో, హుషారున్నవే నువ్వు. మరి ఉండదా? మేము ఆడోళ్ళము ఎప్పటికి ఇంట్లోనే ఉంటామాయే, బయటకంటే అట్లా సంబరం ఉండదా? మరి అప్పుడప్పుడు ఇట్లా బయట తీసుకుపోతే నాకు మనసు ప్రశాంతంగా ఉంటది. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మా అమ్మలు నాతో మాట్లాడతలేరు కదండి, ఇక కొంచెం ఎప్పటికీ వాళ్ళ గురించి ఆలోచనలు వస్తా ఉంటాయి. ఏం చేయాలి మరి? ఆడోళ్ళకు ఇట్లా బయట తీసుకుపోతే మస్తు సంబరపడతారు. మీరు చిన్న ప్లేస్కి తీసుకువెళ్ళినా కూడా అబ్బా, బండి మీద భర్తతోటి టైం గడిపితే ఏ భార్యకైనా మస్తు సంతోషం ఉంటది. మరి నిన్ను బయటికి తీసుకుపోతా అన్న కదా, మరి నాకేం లేదా? ఆ, ఏం లేదా అంటే ఏందన్నట్టు? నీకు తెలిసి కూడా ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తావే? నా మామూలు నాకు ఇచ్చేయి. ఉమ్, జరుగురు జరుగురు ఇక. అరే ఆగే, ఎందుకు ఉరుకుతాను? ముద్దు పెట్టుకట్లు ఉరుకుతావేందే? ఆగు. నేను ఇప్పుడు ఉడకలే అనుకో, ఇక మీరు నన్ను ఇట్లనే పట్టుకొని ఇన్ని టైం వేస్ట్ చేస్తారు. ఆగు, నేను రెడీ అయ్యేస్తా ఒక 5 నిమిషాలు. సరేగా, నేను అత్తలేనే. మెల్లగా పో, ఆయంత పడ్డవనుకో మూతి పళ్ళు రాలుతాయి. మెల్లగా పోవే, ఉరకకు. Download ShareChat.